దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడిని యేసు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదా? మా అనుదిన ప్రార్థనలు మీకు ఎంతో సహకారంగా ఉన్నాయని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. రండి, కుటుంబ సమేతంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు సంసిద్ధులు కండి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాలు ఎంతో భారభరితమైనప్పటికీ కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం చేత మీరు ఆదరించబడాలని, ఆయన శక్తి చేత మీరు దీవించబడాలని మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. తద్వారా దేవుని నామానికి మహిమ, మీకు దీవెన కలుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపాడు. ఎవరు స్వస్థపరిచెదరు, ఎవరు స్వస్థపరుస్తారు అనేటువంటి అంశాన్ని ఈ దినాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. నజరేయుడైనటువంటి యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనం అంటాడు కదా, దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎవరు స్వస్థపరిచారండి? నజరేయుడైనటువంటి యేసు స్వస్థపరిచాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి ఆయనకు తోడయుండి ఈ కార్యాలు జరిగించాడు. యేసు ప్రభువారు వారికి మేలు చేస్తూ అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరిచాడు అని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరాల్లో బోధించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు అని రాయబడింది. సమాజ మందిరంలో యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఆయన ఆ సమాజ మందిరంలోనికి వచ్చినటువంటి వారి యొక్క ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత అనేటువంటిది దేవుని చేతిలో నుండి జరుగుతున్నటువంటి అద్భుత కార్యం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే కాకుండా ఇంకా ఎవరు స్వస్థపరిచారు అని మనం చూస్తే 12 మంది అపోస్తులులు. లూకాసు వార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీదన శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. ఇక్కడ మనం చూస్తున్నాం 12 మంది శిష్యులను కూడా ఆయన పిలిచి వారికి అధికారం ఇచ్చాడు. సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారాన్ని రోగులను స్వస్థపరిచేటువంటి వరమును వారికి అనుగ్రహించి దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించి రోగులను స్వస్థపరచడానికి యేసు ప్రభువారు అపోస్తులులను పంపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం నా ప్రియమైనటువంటి వారలారా. అంతేకాదు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా పేతురు యోహానులు కూడా వారు శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటివారిని బాగు చేసినట్లుగా మనం చూచాము. ఆ అధికారంతోనే యేసు ప్రభువారు వారికిచ్చి పంపినటువంటి ఆ అధికారంతో వారు ఆ శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటివారిని బాగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. 3వదిగా మనం చూస్తే పౌలు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాటలను కూడా మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు కూడా అక్కడ బాగు చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా.
7వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగున రాయబడింది. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపుకు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముడిని గ్రహించి, నీ పాదములు మెప్పి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు స్వస్థపరిచాడు, అపోస్తలులు స్వస్థపరిచారు, పౌలు స్వస్థపరిచాడు. ఇంకా మనం చూసినట్లయితే వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవని చెప్పి, అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ స్వస్థపరచు కృపావరము కలిగినటువంటి వారు ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను తన చిత్తం చొప్పున ప్రతి వానికి కూడా పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ వరాలను అన్ని వరాలు కలిసి ఒక్కనికే ఇవ్వలేదు, కానీ అక్కడ అవసరతను బట్టి ఎవనికి ఏ వరమునివ్వాలో, ఎవనికి ఏ వరమునిచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలో ఆ రీతిగా ఇచ్చి కార్యసిద్ధి కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా యేసులో ఉన్నటువంటి స్వస్థతను గురించి మనము మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, స్వస్థపరుచునట్లు ఆయనలో ప్రభావం ఉండెను అని రాయబడింది. యేసులో ప్రభావం ఉంది, స్వస్థపరచుటకు ఆయనలో ప్రభావం ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచు ఉన్నది అంటున్నాడు. ప్రభావము యేసులో ఉంది. యేసులో ఉన్నటువంటి ప్రభావము బయటికి వెళ్ళి అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉంది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో యేసు తనలో నుండి ప్రభావము వెళ్ళని తనలో తాను గ్రహించి, ఈ విషయాన్ని మనం చూస్తే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసయ్య గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాననుకుని తనలో తాను అనుకుని వచ్చి ఆ జనసమూహములకు చొరబడి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. అయితే యేసులో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. అనగా స్వస్థపరచునట్లు ఆయనలో ప్రభావము ఉంది. ఇంకా మనం చూస్తే స్వస్థపరచునట్లు ఆయనలో అభిషేకము ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసాము, పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు యేసును అభిషేకించాడు అని. తద్వారా దేవుడు తోడయుండి ఈ అభిషేకం ద్వారా యేసుతో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేక మందిని స్వస్థపరచునట్లుగా ఈ అభిషేకంతో యేసయ్యను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థపరచునట్లుగా ఆయనలో ప్రభావం ఉంది, స్వస్థపరచునట్లుగా ఆయనలో అభిషేకం ఉంది, స్వస్థపరచునట్లు ఆయనలో అధికారము ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది, ఆయన సీమోని ఇంటి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు జనసమూహం అంతా ఆ జనసమూహం చేత ఇల్లు నిండిపోయింది. ఇల్లు నిండిపోయిన పరిస్థితుల్లో ప్రజలు పక్షవాయువు కలిగినటువంటి వారిని ఒకరిని మంచం మీద మోసుకుని వచ్చారు. మరి లోపలికి తీసుకుని వెళ్ళడానికి చోటు లేని కారణం చేత ఇంటి పైకప్పును తీసి మంచంతో మంచంతో ఆ రోగిని లోపలికి దించినప్పుడు యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి అంటున్నాడు పక్షవాతం కలిగిన రోగితో, నీ పాపములు క్షమించబడినవి, ధైర్యంగా ఉండని. అక్కడ ఉన్నటువంటి పరిచయులు, మత పెద్దలు, శాస్త్రులు దేవదూషణ చేస్తున్నాడు, ఈయన పాపములను క్షమించబడేవై అని చెబుతున్నాడు, ఈయనకి ఏం అధికారం ఉంది పాపాలు క్షమించడం? ఇది దేవదూషణ అని వారు అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభువారు అంటున్నాడు, పాపములను క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారం కలదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు, ఎవరు స్థాపించగలడు అని యేసు ప్రభువారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపములు క్షమించుటకు ఆయనలో అధికారం ఉంది. రోగానికే కారణం పాపం వల్ల వచ్చే జీతము మరణం. రోగం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం కూడా మరణమే. చూడండి, అంటారు నింద లేకుండా బొందిపోలేదని. ఏదో ఒక కారణం
చావుకి ఏదో ఒక కారణం, అది రోగమైన అవ్వచ్చు, అది ప్రమాదమైన అవ్వచ్చు, మరి ఏదైనా కావచ్చు. నిందలేదే బొందిపోదు. ఇక్కడ అంటున్నాడు, అధికారం ఉంది ఆయనకు, నాకు అధికారం కలదు, పాపములను క్షమించు అధికారము నాకు కలదు అంటున్నాడు ప్రభు. ఆయనలో స్వస్థపరచుటకు ప్రభావం ఉంది, ఆయనకు అభిషేకం ఉంది, ఆయనకు అధికారం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఆ ప్రభు శక్తి ఆయనకుండెను అంటున్నాడు. లోకస్వార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. పైనుండి వచ్చేటువంటి శక్తి, ప్రభు శక్తి, యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుని యొక్క అభిషేకము, ఆయన ఇచ్చినటువంటి అధికారము, ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ప్రభావము యేసులో కనబడుతున్నాయి. ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరచున్నట్లుగా ఆయనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలాగ స్వస్థత పొందుతావు? స్వస్థత పొందటం ఎలాగా? దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనలను బట్టి అతనిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమైంది. యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్ట 39 కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బల చేత ఆయనను కొరడాలతో కొట్టారు. రోమా శిక్షాస్మృతి ప్రకారం 40 కొరడా దెబ్బలు కొడితే ఇక ఆ వ్యక్తి మరొక శిక్షకు అర్హుడు కాదు. కానీ యేసు ప్రభువారు ఎంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాడు తెలుసా? నీ నా పాపముల నిమిత్తము, నీ నా దోషాల నిమిత్తము, నీ నా అపరాధాల నిమిత్తము, మనందరి యొక్క పాప పరిహారార్థంగా యేసుక్రీస్తు ప్రభువారు అంత భయంకరమైన శిక్షను అనుభవించాడు. నా ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇంక ఎలాగ నువ్వు స్వస్థత పొందుతావంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలోను, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, చెడు మార్గములను విడిచి పశ్చాత్తాపముతో ప్రార్థన చేయటం వలన మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొని చెడు మార్గాలను విడిచిపెట్టి మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపపడటం వలన దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకోగలం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడింది, వారు యెహోవా వైపునకు తిరగగా అని. మనం దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి శక్తి మనలను తాకుతూ ఉంది, మనలోనికి వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని యొక్క గొప్ప అభిషేకంతో మనం నింపబడి మనకు విడుదల, స్వస్థత కలుగుతూ ఉన్నాయి. ఒక దైవ సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి తాడేపల్లిగూడెంలో 7 రాత్రులు దైవిక పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆ రాత్రి వాక్య పరిచర్య జరిగింది. ఆ వాక్య పరిచర్య జరిగినప్పుడు స్వస్థత ప్రార్థనలు చేశాము. కొందరు స్వస్థత పొందారు, కొందరు దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందారు. నేను వచ్చి కూర్చున్నప్పుడు నా ప్రక్కన ఉన్న దైవజనుడు, ఆయనకు అనిపించిందంట ఇది కరెక్ట్ అని నేను అన్నాను. ఆయనకు అనిపించిందంట, ఆయన నా కాలును, నా పాదాన్ని ఎలా ముట్టుకున్నాడట. నా పాదాన్ని ముట్టుకున్నప్పుడు తనలో ఒక రకమైనటువంటి భావన కలిగింది. ఏంటంటే, ఎప్పటి నుంచో తను ఆస్తమా రోగం చేత బాధపడుతున్నాడట, ఆయాసం చేత ఇబ్బంది పడుతున్నాడట. ఆ దినం నుండి ఇకెన్నడూ కూడా రోగాన్ని నేను చూడలేదని ఆయన చెప్పి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేనెంతో దేవుని చేత మరి ఆదరించబడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేనెంతో దేవుని మహిమపరిచాను. ఎందుకంటే మరి అలాంటి స్పర్శ కూడా స్వస్థతను కలగజేసిందని ఒక ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి నాకన్నా సీనియర్ పాస్టర్ ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు నేనెంతో దేవుని మహిమపరచకుండా ఉండలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే స్వస్థత అనేటువంటిది మనము దేవుని వైపుకు తిరిగినప్పుడు, మనము దేవుని కృపచేత ఆవరించబడినప్పుడు, దేవుని ఆత్మ అభిషేకం చేత నింపబడినప్పుడు ఇలాంటి అద్భుత కార్యాలు అనేకుల జీవితాల్లో జరగటం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, 30వ కీర్తన 2వ వచనంలో కూడా కీర్తనగాడు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి మనమున్న పరిస్థితిని బట్టి, మనకున్న రోగాన్ని బట్టి, మనకున్న బలహీనతను బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు, మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనకు స్వస్థతను ఇస్తాడు. దేవుని వలన స్వస్థత పొందడానికి మనకు మనసు ఉన్నప్పుడు
వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి మనకు మనసు రాదు. దేవుని శక్తి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రభావం మీద మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మందుల మీద, వైద్యుల మీద మనకంత పెద్ద ఆసక్తి ఉండదు. ఎందుకంటే ప్రతి విషయానికి దేవుని మీద మనం ఆధారపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనము, అలాగే 107వ కీర్తన 20వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన మాట సెలవిచ్చుట ద్వారా. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము. ఆయన మాట సెలవివ్వటం ద్వారా శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. ఆయన మాట సెలవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ద్వారా మనం స్వస్థత పొందగలం, విడుదల పొందగలం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట మనకు స్వస్థతను తెచ్చిపెడతా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో కూడా మనం చూస్తే, అక్కడ మనం చూస్తాము, విశ్వసించుట వలన అనే మాటను మనం కనుగొంటాం. దేవుని బిడ్డలారా, ఆయన యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. చెడు మార్గాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడటం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. దేవుని వైపుకు తిరగటం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే మనం ఆయన వైపుకు తిరిగితే ఆయన మన వైపుకు తిరుగుతాడు. ఆయన శక్తి మనలో పనిచేస్తుంది. ఇంకా అంటాడు, ఆయనకు మొర్ర పెట్టడం వల్ల మనకు స్వస్థత, ఆయన మాట సెలవివ్వటం వలన స్వస్థత, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల కూడా మనకు స్వస్థత కలుగుతూ ఉంది అంటున్నాడు. ఇంకా మనం చూస్తే స్వస్థపరచు వరములను అనుగ్రహించటం వలన. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, చేతులుంచుట వలన రోగి మీద చేతులుంచుట వలన కూడా స్వస్థత కలుగుతూ ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, క్షమించుకొని ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయటం వలన కూడా స్వస్థత కలుగుతుంది. క్షమించుట, సారీ అనే మాట ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద మాట అనమాట, క్షమించుట అనేటువంటి మాట. అంటే యేసు ప్రభువారు అంటాడు, మీకు ఎవరి మీద విరోధంగా ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని మీరు క్షమించండి అంతే. ప్రభువా వారిని క్షమించండి, ప్రభు ఆమెను క్షమించమని ప్రభువుని అడగండి, అప్పుడు మీరు క్షమించబడతారు. దేవుని బిడ్డలారా, క్షమించుట అనేటువంటి దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం. ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట గాయం చేసినప్పుడు దాన్ని మనసులోనే పెట్టుకుంటాం. తద్వారా నువ్వు ఆవేశపడి ఒక కొత్త రోగాన్ని తెచ్చుకుంటావో తప్ప, నువ్వు మానసికంగా నలిగిపోతావో తప్ప నీకే ప్రయోజనం ఉండదు. కానీ ప్రార్థనలో ఆమెను క్షమించు ప్రభా, అతను క్షమించు ప్రభు అని నీకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తిని గూర్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు ప్రభు తప్పనిసరిగా నీకు గొప్ప సమాధానం ఇస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరి వలన ఏ విధమైన సహాయం మనకు కలగాలో దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడట. ఈరోజు నేను తిట్టిన వాడే రేపొద్దని నీకు సహకారిగా ఉండొచ్చేమో. ఈరోజు నువ్వు అంతా ఎంత ఆహా ఓహో అని గొప్పగా నేను పొగిడినటువంటి వారు రేపు నీ బలహీనతలని బయట పెట్టి నిన్ను అవమానాలు పోలు చేయొచ్చేమో, మనకు తెలియదు. నీవు చేయవలసిన పనంతా ఏంటంటే క్షమించటం. అందుకే మీరు స్వస్థత పొందినట్లు ఒకని పాపములు ఒకడు ఒప్పుకోండి అంటాడు. ఇంకా ఏమంటాడంటే, ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. మీలో ఎవడైనా రోగిగా ఉంటే వాడు సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. కొంతమంది నూనె రాసి వదిలేస్తారు, అది కాదు కావాల్సింది. నూనె రాసి యేసు నామములో ప్రార్థన చేయాలి. వాడు పాపాలు చేసిన వాడైతే వాని పాపాలు క్షమించబడతాయి, వాడు స్వస్థత పొందుతాడు, మరలా దేవుని కృపలో వాడు నిలిచి ఉంటాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ప్రార్థించుట వలన మీరు స్వస్థత పొందుతారు. మార్కు సువార్త 16, 17, 9, 23లో మనం చూస్తే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనలో ఉన్నటువంటి నమ్మిక అనేటువంటిది, దేవుని మీద మనకు ఉన్నటువంటి నమ్మిక అనేటువంటిది మనం స్వస్థత పొందడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఉపవాస ప్రార్థన వలన. ఒక చిన్నవాడిని తీసుకుని వస్తారు. యేసయ్య కొండ మీదకు ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక బాలుని తీసుకుని వస్తాడు తండ్రి. ఈ బాలుని దెయ్యం పట్టుకుంటుంది, మోగా చెవుడు దెయ్యం పట్టుకుంటుంది. అది పట్టినప్పుడల్లా వీడు
నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడుతున్నాడు, మీ వల్ల అయితే వీడిని బాగు చేయండి అని అన్నప్పుడు శిష్యులంతా ప్రయత్నం చేస్తారు. కానీ అది మాత్రం వారికి ఆ దెయ్యం వదిలిపోలేదు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చినప్పుడు నీ వల్ల అయితే నా కొడుకును బాగు చేయని ఆ తండ్రి అడిగినప్పుడు నమ్మిక మాత్రం ఉంచి అంటాడు. అపనమ్మిక ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభు అని ఆ తండ్రి అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆ దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మ ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోతుంది. యేసు ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఇదంటే యేసు ప్రభువారు అంటాడు, ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే ఇది సాధ్యము అంటున్నాడు. ఇంకా లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో యేసయ్య కనికరపడుట వలన చనిపోయినటువంటి వారు సైతం లేపబడతారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే రాజు అయినటువంటి హిజ్కియా కన్నీరు విడుచుట వలన బాగుపడ్డాడు. నువ్వు బాగుపడడానికి నువ్వు కన్నీరు విడిస్తే నువ్వు బాగుపడతావు. ప్రియ దేవుని బిడ్డ, రాజు కన్నీరు విడిచాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, సత్యముతో యథార్థ హృదయుడిని ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో అంటే హిజ్కియా క్రియలు, హిజ్కియా డేటా అంతా తీశాడు దేవుడు. ఆ డేటాలో హిజ్కియా దేవుని కొరకు రోషము కలిగి నిలబడి దేవుని మందిరాన్ని శుద్ధి చేయటకైనాను తన పితరుల కంటే మరి యథార్థమైన వాడిగా జీవించే విషయంలో, దేవుని మందిరం విషయంలో, ఆరాధన చేసే విషయంలో హిజ్కియా దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్న సంగతిని దేవుడు గ్రహించి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి హిజ్కియాను బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి వారులారా, స్వస్థపరుచున్నట్లు ఆయనలో ప్రభావం ఉంది. ఎవరు స్వస్థపరుస్తారు అనంటే యేసయ్య స్వస్థపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థత పొందుతామంటే ఆయన పొందిన దెబ్బల చేత, చెడు మార్గాలను విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థించటం వలన, ఆయన వైపుకి తిరగటం వలన, ఆయనకు ప్రార్థన చేయటం వలన, ఆయన సెలవిచ్చిన మాట చేత విశ్వసించటం వలన నువ్వు స్వస్థత పొందుతావు. స్వస్థత వరములను కలిగిన వారి వలన, వారు చేతులుంచటం వలన, ఒకరి కొరకు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోవడం వలన స్వస్థత పొందుతావు. ప్రార్థించటం వలన, ప్రభునామాన నూనె రాసి ప్రార్థించడం వలన, నమ్ముట వలన, ఉపవాస ప్రార్థన వలన, యేసయ్య కనికరపడటం వలన, ఇంకా కన్నీరు విడిచి ప్రార్థించటం వలన, ఇలాగును చేయటం వలన నీ జీవితంలో నువ్వు స్వస్థతను, దైవిక స్వస్థతను నువ్వు అనుభవించగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిలో ఏ విధమైనటువంటి క్వాలిటీని, దీనిలో ఏ విధమైనటువంటి విషయాన్ని పట్టుకుని నీవు ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థనకు బదులిస్తాడు. స్వస్థత వలన ఏంటండి ప్రయోజనం అనంటే, దేవుని నమ్ముటకు స్వస్థత అనేది దేవుని నమ్మడానికి ఉపయోగపడుతుంది. స్వస్థత అనేది ఇక పాపము చేయకుండా ఎక్కువ కీడుకు కాలకుండా బ్రతకడానికి ఈ యొక్క స్వస్థత అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని నమ్మడానికి ఈ స్వస్థతలు ఉపయోగపడతాయి. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఇక నువ్వు పాపము చేయకుండా ఉండడానికి, మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండడానికి ఈ స్వస్థతలు ఉపయోగపడతాయి. తర్వాత దేవుడు గొప్పవాడని దేవుని మహిమపరుస్తూ దేవుని సాక్షిగా ఉండడానికి ఈ స్వస్థతలు ఉపయోగపడతాయి. లోకాసు వార్త 8వ అధ్యాయము 39వ వచనంలోను, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు గొప్పవాడని మహిమపరుస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని సాక్షిగా బ్రతకడానికి ఈ స్వస్థతలు ఉపయోగపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు దేవుడు. దేవుని యొక్క స్వస్థతను అనుభవిస్తూ, దేవుడిచ్చి స్వస్థతను అనుభవిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి అని నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని మహిమ కొరకు సాక్షిగా నీవు ఉంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ బలహీనతలన్నీ ఆయన ఎరుగును. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని, నా బలహీనతలో ఏందో ఆయన కృప పరిపూర్ణమవుతుందని. నువ్వు బలహీనతలో ఉన్నావా? బాధపడకు. నీ దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడుతున్నావా? పర్వాలేదండి, నేను ఆయుర్వేద మందులు వాడుతున్నాను, అలోపతి వాడుతున్నాను, ఇంకోపతి వాడుతున్నాను, చాలా రకాలైనటువంటి మందులు వాడుతున్నాను, నాకు నయం అవుతుందిలేండి అనుకుని నువ్వు ధైర్యంతో ఉన్నావేమో. ఒకవేళ వాటి వల్ల నువ్వు స్వస్థత పొందలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు నువ్వు నమ్మి
దేవుని వైపు తిరిగి ఆయనకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన్ని నిన్ను బాగు చేయగలిగినటువంటి వాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఆయన చెప్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నిన్న నేడు నిరంతరము యుగయుగములైన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆనాడు స్వస్థపరిచిన వాడు నేడు స్వస్థపరుస్తాడు. ఇక భవిష్యత్ కాలంలో కూడా ఆయన స్వస్థపరిచేవాడిగా ఉంటాడు. ఆయన శక్తిలో లోపం లేదు. ప్రదేవన బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం రక్షింపనేరకీయునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, వెననేరకీయునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములు నీకును నాకును మధ్యన అడ్డముగా వచ్చినవి, మీ దోషములు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది. ఈ వాక్యాన్ని విన్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు. దేవుని వైపుకి తిరగలవా? దేవుని మీద ఆనుకొని ఉన్నావా? దేవా నీవే నాకు సహాయము, దేవా నీవే నాకు ఆధారము, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కరుణించు, దేవా నీ కనికరము చొప్పు నన్ను బ్రతికించు అని దేవుణ్ణి అడగగలిగే స్థితిలో ఉన్నావా? లేకపోతే మందుల మీద ఆధారపడి పర్వాలేదులే నేను ఎలా గడిపేస్తాను నా జీవితం అనుకుంటున్నావా? రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఆ డబ్బు మీద ఆధారపడింది. అనేక మంది వైద్యులను ఏం పర్వాలేదు అనుకుంది. ఎక్కడ వైద్యుడు బాగా చేస్తాడు వైద్యం అంటే అక్కడికి వెళ్ళింది. కానీ అనేకమైనటువంటి వైద్యుల చేత ఆమె వైద్యం చేయించుకుంది, అనేకమైన తిప్పలు పడింది, వ్యాధి నివారణ కాలేదు, మరింత సంకటపడింది. చివరాఖరుకు యేసు దగ్గరకు వచ్చింది. ఆమె నమ్మిక చొప్పున, ఆమె ప్రయాస క్రీస్తు యేసులో వ్యర్థం కాలేదు. ఆమె నమ్మిక చొప్పున ఆమెకు కలిగింది, గొప్ప విడుదల పొందుకుంది. క్రీస్తు కొరకు సాక్షిగా ఆ జన సమూహంలో నిలబడి, అయ్యా నేనే నిన్ను ముట్టాను అని చెప్పగలిగింది ధైర్యంగా. అది సాక్ష్యం. నీ జీవితంలో కూడా నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏ రోగంతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ బాధను అనుభవిస్తున్నా, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, నీ గుండె బరువెక్కిన స్థితిలో నీవు ఉన్నా, ఒంటరి స్థితిలో నువ్వు కన్నీరు కారుస్తున్నా, నీ కన్నీళ్ళకి జవాబు వయసు దగ్గర ఉంది. పొందుకుంటావా? అయితే సమయంలో నాతో కలిసి ప్రార్థన చెయ్యి. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగా ఈ వాక్యమైనటువంటి ఈ బిడ్డలు నన్ను మీరు దర్శించండి. ఈ బిడ్డలను చూస్తున్నాను ఆయన, ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు నాయన. నేను ఈ బిడ్డల పైకి నేను నీ అభిషేకం దిగరానివ్వండి. స్వస్థపరచు శక్తిని వీరిపైకి విడుదల చేస్తున్నాను. మీరు దేనిని విడుదల చేస్తారో అది విడుదల చేయబడుతుంది, మీరు దేనిని బంధిస్తారో అది బంధించబడుతుందని మీరు సెలవిచ్చారు ప్రభువా. నీ దాసులముగా ప్రభువా నాయన యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం. ఇదిగో నాయన, మేము విడుదల చేసిన దాన్ని పరలోకం బంధించదు కనుక పరలోకములో స్వస్థత విడుదల చేయబడును గాక. భూమి మీద కూడా నీ బిడ్డలు విడుదల పొందుదురు గాక, స్వస్థత ఇప్పుడే పొందుకొందురు గాక. యేసు రక్తము చేత వీరు ప్రోక్షించబడుదురు గాక. యేసు నామములో సాతాను శక్తి యొక్క పీడనము చేత పీడించబడుతున్న ఈ బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగును గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలు దర్శించినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, నీ సాక్షార్థం ఈ బిడ్డలు నిలబెట్టినందుకు స్తోత్రాలు. వీరి కొరకు మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మంది ఆదరించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు మీరే సహాయం చేయమని, ఇదిగో స్వస్థత పొంది నీ బిడ్డలు నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబడగలను సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందని మేము ఆశపడుతున్నాం. మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.